హాయ్ ఫ్రెండ్స్, టుడే షార్ట్ వీడియో వచ్చేసి చెల్లి వాళ్ళ గృహప్రవేశం రోజు వీడియో అండి. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 6 అయింది. 6:15కి ముహూర్తం. డప్పుల వాళ్ళు అయితే వచ్చేసారండి. మేము ఏదైనా తీసుకెళ్ళటం మర్చిపోతామని చెప్పేసి ఇక్కడ చెక్ చేసుకుంటున్నాము. వెళ్ళేటప్పుడు ఫొటోస్ తీస్తున్నారు. నేను వీడియో తీయటం మిస్ అవుతానని చెప్పేసి సైడ్కి వచ్చి వీడియో తీస్తున్నాను. నేను నీళ్ళ బిందె ఎత్తుకున్నానండి. మెట్లెక్కేటప్పుడు బిందెతోటి వీడియో తీయటానికైతే వీలు పడలేదు. పైకి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేశాను. అప్పటి వరకు వీడియో తీశానండి. కరెక్ట్గా అప్పుడే వీడియో ఆఫ్ చేశాను. ముహూర్తం టైం అయ్యిందని చెప్పేసి గుమ్మడికాయ అయితే పగలగొట్టారు. అయ్యో, ఇప్పుడే వీడియో ఆఫ్ చేశాను, టైం చూసుకోకుండా అనిపించింది. తర్వాత కొబ్బరికాయ కొట్టారు. చెల్లి కూడా కొబ్బరికాయ కొట్టిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి కొత్త ఇంట్లోకి అయితే అడుగు పెట్టారు. వాళ్ళ వెనకాలే మేమందరం వెళ్ళి ప్రతి రూమ్లోకి వెళ్తాము. అలా మొత్తం రూమ్స్ అన్నీ తిరుగుతామండి. అయితే వీడియో అయితే మొత్తం రూమ్స్ అంతా తిరిగిందైతే తీయలేదండి. చెల్లైతే చాలామంది చుట్టాలకి చెప్పింది. కొంచెం మంది అయితే వ్రతం టైంకి వచ్చారు, కొంచెం మంది అయితే మధ్యాహ్నం వచ్చారు. రూమ్స్ అన్నీ తిరిగిన తర్వాత కూరాట కుండనైతే పెట్టించి ఆడబడుచు చేత కొత్త స్టవ్ వెలిగించి ఒక పక్క పాలు పొంగించడానికి, ఇంకొక పక్క గుగ్గిళ్ళుంచి ఉడికించడానికి అయితే పెడతారు. ఆవు పాలు వేసి 3 సార్లు పాలు పొంగిస్తారు. తర్వాత పాలలోకి ఆడపడుచు చేత 3 గుప్పుల బియ్యం వేయించి క్షీరాన్నం అయితే వండిస్తారండి. తర్వాత పంతులు గారు వచ్చారండి. సత్యనారాయణ స్వామివారి అయితే వ్రతం అయితే మొదలుపెట్టారు. స్వామివారి వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి. భోజనాలు అయితే క్యాంటీన్కి ఇచ్చేశారు. ఏమేమి వెరైటీస్ వచ్చాయో ఇక్కడ చూపిస్తున్నాను. పులిహోర, స్వీట్, ముద్దపప్పు, ఇంకా అలాగే గుమ్మడికాయ పులుసు అండి ఇది. అలాగే ఇక్కడ మా మరిది గారు అయితే పెరుగు పట్టుకున్నారన్నమాట. ఇంకా ఓపెన్ చేయక్కర్లేదు పెరిగే అని చెప్పేసి అంటే ఇంకా అది కూడా ఓపెన్ చేసి చూపించమన్నాను. ఇంకా పన్నీరు, జీడిపప్పు, వంకాయ, జీడిపప్పు, ఉలిస్ చట్నీ, అలాగే ఇవి వడియాలండి, ఇంకా బూరెలు, ఇంకా పలావ్ అండి, అలాగే రైస్. ఇవన్నీ వీడియో తీస్తుంటే మా మావయ్య గారు అబ్బాయి గ్లాసులు కూడా ఉన్నాయని చెప్పేసి అయితే చెప్తున్నాడు. చుట్టాలందరినీ నేను వీడియో తీయలేదు, కానీ ఇక్కడ కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారన్నమాట. ఇంకా ఈ చిన్న వీడియో అయితే తీసానండి. ఇంకా తర్వాత పిల్లలకి అరిటాకులో భోజనం పెట్టి తర్వాత అందరం తిన్నాము. ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియోలో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేయండి.